నిర్వహిస్తున్న అపురూపమైన సాహితీ ప్రక్రియ అచ్చ తెలుగు అష్టావధాన కార్యక్రమానికై అవధాన సేకర పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు భారతదేశం నుంచి విచ్చేశారు. అందుకు ధన్యవాదాలు. అలాగే అవధాన కార్యక్రమానికి సంచాలకులుగా వ్యవహరించేందుకు అంగీకరించిన మన ప్రత్యేక అతిథి తనికెళ్ల భరణి గారికి హ్యూస్టన్ వాసులందరి తరఫున మనపూర్వక ధన్యవాదాలు, అభివాదాలు. పృచ్ఛకులుగా వ్యవహరించేందుకు విచ్చేసిన సాహితీ బంధువులందరికీ ధన్యవాదాలు. మొదటగా అవధానకర్త అవధాని సేకర శ్రీ శ్యామలానంద ప్రసాద్ గారిని మనం సాధారణంగా ఆహ్వానిద్దాం. 500 అక్షరాలు 3 శతావధానాలు చేసిన అవధాని సేకర శ్రీ శ్యామలానంద ప్రసాద్ గారు తెలుగులోను సంస్కృతంలోనూ PhD సాధించారు. అనేక భువన విజయాలలో నటించి మెప్పు పొందారు. అవధాన కళా సరస్వతి, అవధాన శారద, శతావధాని శేఖర బిరుదులను పాలపర్తి వారు అందుకున్నారు. చతుర్గుణిత అవధానం చేసి మెప్పు పొంది అవధాన చతురానన అనే బిరుదును పొందారు. మనస్సాక్షి మహాభారతం, ధర్మభిక్ష, పద్యకావ్యం, జైన ధర్మ శతకం, శంకరాచార్య కృతికి అనువాదంగా కాశీసారం ఇత్యాది రచనలు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, అధికార భాషా సంఘం పురస్కారంతో పాటుగా నూతన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం బహుకరించిన ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే ఇప్పుడు సంచాలకుడు తనికెళ్ల భరణి గారిని ఆహ్వానిద్దాం. అందరికీ సుపరిచితులైన తనికెళ్ల భరణి గారు ప్రఖ్యాతిగాంచిన రచయిత, కవి, సినిమా నటులు, దర్శకులు, వక్త అన్న విషయం అందరికీ తెలిసినదే. ఈ అవధానానికి సంచాలకులుగా వ్యవహరించడానికి అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు. తదుపరి సమస్య పూరణం డాక్టర్ మురళి అహోబిల గారు. తదుపరి దత్తపది డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు. తర్వాత వర్ణన మల్లిక్ పుచ్చా గారు. తర్వాత అప్రస్తుత ప్రసంగం డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు గారు. ఆసువు కోనేరు ఆంజనేయులు గారు. తదుపరి చిత్రాక్షరి నాగా అంబటిపూడి వారు. తర్వాత పురాణ పఠనం లంకా మురళి గారు. తర్వాత నిషిద్ధాక్షరి చిరుకూరి సత్యదేవ్ గారు. ధన్యవాదాలు. ఇప్పుడు అష్టావధాన కార్యక్రమం ప్రారంభం. శ్రీ లక్ష్మీ గణపతి నంపాలింపుముజాగుమాలి వరవరద నిను పోలెడు వెలుగులెవ్వరు మూలాధార అంతరస్థ మోహిత జగతి లక్ష్మీయుక్తుని నిను గణపతిన్ లంబోదర అంతఃకృపున్ లక్ష్మీభూత సితాబ్జ కోరక కళోల్లాసైకదంత ప్రభున్ పక్ష్మశ్రీ నివృతో ధ్వమద్మృదుదయా పాదస్తరంగ మోక్షక్ష్మాలాభ సభావసీ కృతిగతేచ్ఛన్ కుల్తు విఘ్నేశ్వరా అశ్వగ్రీవుని తలచద శశ్వద్విద్యా ప్రదాయి స్ఫటికమణి నిపున్ విశ్వహిత సార సాహితి శాశ్వతమో యశమునొసగి సంరక్షింపన్ ఏ దేవి సర్వజీవులలో దాగిన శక్తి యగుచు లోకములేలు ఆ దేవిని తొలుతగులుతున అవధానములను అష్టావధాన వేళా క్లిష్టదశ నమస్కరింతు కేవల భక్తిన్ సృష్టిని తిన్నగ నడిపెడు మాస్టర్ సివివి గురుని మము రక్షింపు కసటవు గొంగళి పుర్రునై అపరిపక్వంబైన వాగ్రీతులన్ విసిగింపన్ దొరపంట కంటే ప్రజకున్ వ్రేగై సమాధి స్థితిన్ రసవేదంబుల భాష్యముల్ తరచి తద్బ్రహ్మము దర్శించి ఆకసమందొప్పుగా సీతకోక చిలుకై కనిపింతు విఘ్నేశ్వర. దానికోసం చేసే ప్రయత్నమే ఇది. అచ్చ తెలుగున ఇది కుదురాట యగును
అవధానము అనేది ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వేదం గ్రంథస్థం కాదు కాబట్టి మౌఖికంగా ఉండేది కాబట్టి దాన్ని నిలబెట్టడం కోసం ఎన్ని రకాలుగా గుర్తుపెట్టుకోవాలో దానికి ఏర్పరిచినటువంటి ఒక పరీక్షా ప్రణాళిక అవధానం అనేది వారికి. దానిని మనం లౌకికంగా మళ్ళీ తెచ్చుకుని సాహిత్యంలో దీనిని సృష్టించి కాళిదాసాది కాలంలో సంస్కృత భాషలో ఇది ప్రారంభ దశలో ఒక పద్యం అడిగితే ఒక ఆశు సమస్య అడిగితే దానికి సమాధానం చెప్పడం, ఈ పద్ధతిలో ఉన్న దానిని మన తెలుగు భాష తెలుగువారు దీనికి ఒక వ్యవస్థ ఏర్పరిచి ఇది తెలుగు వారికి ఇది పేటెంట్ హక్కు దీని మీద లభించింది. అందువలన అవధానం వల్ల తెలుగు వారిది. ఇతర భాషల్లో దేనిలో కూడా కన్నడం వారు కానీ వారు ప్రయత్నం చేసిన ఊరికే ఒకసారి చేశారనే తప్ప ఇంత ముచ్చటగా అవధానం అంటే తెలుగు వారిది అనే ఒక ముద్ర లేదు. అట్లాంటి తెలుగు భాషకు కొన్నిటికి పనికొస్తుంది అని, సంగీతానికి పనికొస్తుంది. త్యాగరాజ స్వామి వారు మనం తెలుగులో మాట్లాడుతుంటేనే ఒక సంగీతమేదో వినిపించినట్లుండు అని విశ్వనాథ్ వారు చెప్పారు. కాబట్టి అట్లాంటి ప్రత్యేకతలు తెలుగు భాషకు ఉన్నాయి. తెలుగు ఛందస్సు కానీ తెలుగు ప్రత్యేకతల వలన తెలుగు వారికి ఇది సొంతమైంది. కాబట్టి అవధానం వల ధారణా పటిమకే ఆధారమయ్యుప్పెడి అవధానంబు చమత్క్రియా గరిమకే ఆస్థానమయ్యుప్పెడు. చమత్కారం ఉంటుంది, ప్రజాకళగా ప్రదర్శన కళగా ఉంటుంది. కవిత్వం అనేది చదువుకోగలిగిన వారికి ఇంట్లో కూర్చొని ఎక్కడో దాన్ని ఆ స్థాయిలో ఉన్న వారికి మాత్రమే ఆస్వాదిస్తారు. ఇది మీ వివిధ అంశములు కలిపి అప్రస్థ ప్రసంగం అందరూ ఆస్వాదిస్తారు. ఇట్లా ప్రజల్ని సాహిత్యోన్ముఖుల్ని చేయడానికి ఈ అవధానం అనేటువంటి ఒక ప్రక్రియ, సాహిత్య ప్రక్రియ ఏర్పడి చతుర్దశ కళలలో ఇది కూడా ఒకటిగా మారింది. మామూలుగా ఉన్నటువంటి స్థితి నుంచి ఒక ప్రత్యేక స్థితికి చేరుకుని ప్రత్యేక పీఠం పెట్టగలిగింది అవధాన పీఠం. ఇది 64 కళల్లో ఇది కూడా ఒకటి అనే స్థాయికి చేర్చినటువంటి ఈ ప్రణాళిక. దీనిని ఆధారంగా చేసుకుని మనం తెలుగు భాషను మర్చిపోతున్నాం కాబట్టి అనేక కారణాల వల్ల మర్చిపోతున్నాం. ఏదంటే ఏమి, మమ్మీ అంటే ఏమి, డాడీ అంటే ఏమి అనేది మన అటువంటి సమన్వయ ధోరణి సహజమే, కానీ శాంతం పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతో మనం వంకాయ కూర ఇంట్లో చేసుకుని బ్రింజాల్స్ అని అనుకోవాల్సిన అవసరం లేదు కదా. మనకు ఆ పేరు ఉన్నప్పుడు పిల్లలు ఏమంటే ఏమన్నారులే అంటే మర్చిపోతారు, వంకాయని మర్చిపోతారు. పదాలు తగ్గిపోతే భాష పోతుంది. పూర్వం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లేదా షేక్స్పియర్ కాలంలో ఇంగ్లీషులో ఉన్న పదాలు 25,000 మాత్రమే అని మన భాషా శాస్త్రవేత్త చెప్తున్నారు. ఇప్పుడు వారు ప్రతి సంవత్సరం వచ్చే డిక్షనరీలు వాటిలో పదాల సంఖ్య పెరిగిపోతుంది ఇంగ్లీష్లో. ఎందుకంటే వారు అన్ని దేశాల నుంచి తెచ్చుకుంటున్నారు, కలుపుతున్నారు కదా. అప్పుడు మన అసలు తెలుగు పోతే మనం శాంతం పోగొట్టుకోకుండా ఉండటం కోసం, ఒక పట్టుదల కోసం, ఇది అంతకంటే తప్ప మనం సంస్కృతమును తిట్టేటి సరణి కాదు. సంస్కృతాన్ని తిట్టడం కోసం, మరొక భాషను తిట్టడం కోసం జనని సంస్కృతము సకల భాషలకు అనే దాంట్లో ఎటువంటి విప్రతిపత్తి లేదు. కానీ మనకి ఏదో ఒక వంక కావాలి. మన ఇల్లు ఊడ్చుకోవాలి, శుభ్రం చేసుకోవాలంటే ఒక పండగ రావాలి, అప్పుడే మనం ఇల్లు అని ఎంత శుభ్రం చేసుకుంటాం. అట్లా ఈ అవధాన సమయంలో మనం అచ్చ తెలుగులో జరుపుకోవడం అన్నప్పుడు దీనికి తెలుగు మాట ఏముంది? కాబట్టి ఇంట్లో వార్తాకం అన్నా సంస్కృతంలో వంకాయని వార్తాకం అంటారు, ఇంగ్లీష్లో ఏదో బ్రింజాల్ అంటారు. అది అనకూడదు అన్నప్పుడు ఇది కూడా అనకూడదు, వంకాయ అనాలి అని ఒక పట్టుదల పెట్టుకుంటే మన కూరలు తెలుగు కూరలు. ఇదే కొంచెం రైస్ పట్టరా అంటే అక్షరాలు రానటువంటి స్పెల్లింగ్ తెలియని సర్వర్ కూడా రైస్ కావాలండి అని అడుగుతుంటాడు. అన్నం పెట్టనా అని అతను అనొచ్చు, మనం అన్నం పెట్టు అనొచ్చు. అట్లా అంటే మన చిన్న చూపు తగ్గిపోయాం అనుకుంటున్నాం, రైస్ అంటేనే గొప్ప అనుకుంటున్నాం. ఇట్లా అనుకుంటే అన్నం అనొచ్చు కదా, అన్నం సంస్కృతం లేదా బొవ్వ పెట్టు అనొచ్చు కదా అని ఇంకా తర్వాత అంటాం. కానీ అసలు బొవ్వ అనేది మన మాట, భోగిరం అనేది ఆహారం నుంచి దిగుమతి అన్నమాట. ఇట్లా ఇవంతా ఇంకా లోపలికెళ్తే అది భాషా శాస్త్రం. కానీ మనం ఇక్కడ కావాల్సిందంటే భాషను కాపాడుకోవడం, నిలబెట్టుకోవడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం తప్ప వేరేగా దీన్ని మనం చులకనగా చుట్టగా లేకపోతే ఇటువంటి అనవసరం అనుకోవడం కానీ అట్లా కాదు. ఇక్కడ అందరికీ నా ఉద్దేశం ఏంటంటే మన తెలుగు మాటల్ని మనం నిలబెట్టుకోవడం కోసం ఏదో ఒక ఆట కావాలి. కాబట్టి ఇది కుదురు ఆట. దీని పేరు అవధానం అంటే ఏకాగ్రత అని అర్థం. చిత్త ఏకాగ్ర్యం అవధానం అని అలంకార శాస్త్రం చెప్తోంది. కాబట్టి
మన మనస్సుకి ఏకాగ్రతే అవధానం అని పేరు దానికి. అవధానం వన నాటకాదు కవితా వ్యాపారం ఇంతేని కాదు, అవధానం బది ఎల్ల జీవులకు అత్యావశ్యకం వయ్యు. అవధానం లేకుండా ఏ పని చేయలేము. వేలు కదిలించడం, కాలు కదిలించడం. మన ఏకాగ్రత అంటే మన మెదడు మనకి వేలు కదిలించని చెప్తే ఏకాగ్రత కదిలిస్తాం, లేకపోతే ఇంకో వేలు కదిలిస్తాం. పొరపాటున ఆపరేషన్లో కత్తుల లోపల పెట్టేసినా ఏం చేసినా ఏకాగ్రత లేకపోవడం, అవధానం లేకపోవడం. కాబట్టి దానిని మన అన్ని రంగాల్లో అందరికీ అవసరమైనది అవధానం, ఏకాగ్రత. దానిని సాహిత్యపరమైన ఒక క్రీడగా దీన్ని చేస్తున్నాం. కాబట్టి కుదురాట అని దీనికి పేరు, తెలుగులో పేరు పెట్టాం. కుదురాట ఏకాగ్రతతో మనం ఆడుకునేటువంటి ఆట. కుదురు లేదు వాడికి, బుద్ధి కుదురు లేదు, మనసు కుదురు లేదు అనుకుంటాం. కాబట్టి ఆ కుదురు కలిగినటువంటి ఆట ఇది. ఇది ఎనుకుదురు ఆట, 8 మందితో చేసేది ఎనుకుదురు ఆట అనే పేరుతో ఇది కొన్ని చోట్ల అవధానం చేయటం, అందరూ దీనిని ఆనందించి ఆహ్వానించడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ మనం ఈ హ్యూస్టన్ నగరంబున వాక్యాలికి తెలుగు తల్లి వచ్చెను గనుడి, లేహ్యంబై బలమిచ్చును ఏహ్యంబని ఎంచకుండా ఇప్పుడు వినుడి. పెద్దలెల్ల ఇచట విచ్చేసి ఉండిరి, తిమ్మి బమ్మి చేయు తెలుగు భాష బమ్మి వచ్చి వెళ్ళే తిమ్మి మిగిలను. తిమ్మంటే పోతే నా గురించా? తిమ్మిని బిమ్మిని చేయడం అంటారు కదా, మీరు ఆత్మస్థుత్యా పరనిందా అని. లేకుండా కులాసంగా ఉన్నారని అడిగారు. ఎట్లా ఉన్నారు అన్నట్ట. నాకు ఆస్తులు లేవు, పని లేదు, బాగున్నాను అన్నట్ట. ఆస్తులు పని లేకుండా ఎట్లా బాగుంటారండి అన్నట్ట. అంటే ఆస్తులు అంటే ఆత్మస్థుతులు, పని అంటే పరమేంద్ర. ఈ రెండు లేవు, అందుకని హాయిగా ఉన్నాను. అందువల్ల క్రోవి సొగసుగాడు కూర్చొని ఉండగా తెలుగులోన ఇప్పుడు పలుకుసుంటి. అంటే మురళీమోహన్ గారి పేరుని అచ్చ తెలుగులోకి మారిస్తే క్రోవి సొగసు కాడు. పిల్లల క్రోవి అంటాం కదా, అది క్రోవి. పిల్లల అంటే పిల్లకి పిలిచే క్రోవి అంటే, లేకపోతే పిల్లలు ఊదే క్రోవి. అది అంటే వెదురు కొట్టదు, చిన్న కొట్టంతో చేసేటప్పుడు పిల్లల క్రోవి. మామూలుగా క్రోవి అనేది సరిపోతుంది దేనికైనా మనం వర్క్ చేసిన పోతే. ఆడపిల్లలు పిలిచే క్రోవి అని కాదు. మోహన్ అనేది అర్థం. కాబట్టి క్రోవి సొగసుగాడు కూర్చొని ఉండగా పలుకుతుంది అచ్చ తెలుగు నిజట. ఇప్పుడు ఈ కుదురాటను మొదలు పెడదాం. వర్ణనాంశంతో మొదలు పెడదాం. వర్ణన అవధాని గారు హ్యూస్టన్ మీదండి. అప్పుడు హ్యూస్టన్ ఉంటుంది, పద్యం ఉంటుంది. హ్యూస్టన్ కాలం పద్యం ఉంటుంది. వెలుగులు చిట్టెము గట్టగా, వెలుగులు చిట్టెము గట్టగా. నెక్స్ట్ అండి, తర్వాత సమస్య. సమస్య ఎవరు? సమస్య ఎవరు? ఇక్కడే ఉన్నారు. మీరే మా సమస్య. అంతా వామపక్షీయులేమో. ఒక్క నిమిషం అండి. ఇందాక ఆదిపట్ల నారాయణదాస్ గారి ప్రస్తావన వచ్చింది. దాంట్లో ఆయన ఉగ్రవాది. ఈ రకంగా అచ్చ తెలుగు అంటానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. అచ్చ తెలుగు అనరాదు, ఎందుకంటే అచ్చ శబ్దం నుంచి అచ్చ పుట్టింది కాబట్టి అది దిగుమతి చేసుకోబడింది. దీన్ని నాటు తెలుగు అనాలి. నారాయణదాస్ గారి భాషలో నాటు తెలుగు. నాటు కోడే పరిచయం. నాటుకోడి, నాటు మామిడికాయ, ఏదైనా నాటు అంటే నాడున పుట్టినది, ఈ నేల మీద పుట్టింది. నాటు అంటే ఈ నేల మీద పుట్టింది అని రాగాల పేర్లు, సంవత్సరాల పేర్లు అన్నీ మార్చేశారు. ఆయన నెత్తురు కంటి ఏట పుట్టింది అన్నారు. రక్తాక్షిక సంవత్సరంలో పుట్టితే నెత్తురు కంటి ఏట పుట్టింది అన్నారు. అట్లాగే వసంత రాగం అంటే ఆమని రాగం అన్నారు. అట్లా రాగాల పేర్లన్నీ ముఖాని అంటే నోటి బాగా రాగం అన్నారు. దీన్ని అది ఒకరోజు కొత్తగా ఉండొచ్చు, కానీ వినగా అదే అలవాటు అవుతుంది. ఇప్పుడు తమిళనాడులో వాళ్ళు అన్ని పేర్లు తమిళంలోకి మార్చేస్తారు.
కంప్యూటర్ పేరు మారుస్తారు, వస్తువులు పేర్లన్నీ మారుస్తారు. ఒకరోజు కొత్తగా ఉంటుంది, అందరూ అదే మాట్లాడుతుంటే దానికి అలవాటు పడిపోతుంది. ఆ విధంగా భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టే గుణాభిరాముడై. రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టే గుణాభిరాముడై. మంచి కాంబినేషన్, గొప్ప తల్లిదండ్రులు. మామూలు సమస్య కాదు ఇది. ఎందుకంటే కుంభకరుడా అంటే అమ్ముతుంటాడు, రాముడు ఇలాంటి వాడు. రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టే గుణాభిరాముడై అని వారి సమస్య ఇవ్వటం సంస్కృత పదాలతో ఇచ్చారు. ఛందస్సు కూడా మనం ఉత్పలమాల అనేది సంస్కృత భాష నుంచి దిగుమతి చేసుకున్నాం. అయినా సరే వారి సమస్యను అట్లా ఇచ్చినా సరే మిగిలిన 3 పాదాలు నేను అచ్చ తెలుగులో పూర్తి చేస్తాను. నా నియమం, నా పట్టుదల నాది, వారి పట్టుదల వారిది. మాకు పట్టుదల ఏం లేవు రాక. అత్యాన్ని ఉండడానికి ఇప్పుడు ఏమంటే ఈయన అచ్చతడి ఓటు కాబట్టి మనం మెజారిటీ మన వాళ్ళే, మనమే. నాకు రాదు, రాని వాళ్ళందరి మీద ఒకటి వచ్చిన వాడితో పోటీ, అది వచ్చిన వాడు గొడవ. బాగా జరిగిందంటే నా బట్టలు పోగొట్టుకోలేదు. అంటే ఉరిమొరిమై ఏంటంటే మంగళం మీద పడ్డట్టు ఆ బ్రిటిష్ నాయకులు పోగొట్టాలా. మురళీమోహన్ ఉన్నాడు, ఇద్దరు వచ్చాయి, ఆయనకి ముందు వచ్చేసింది. నాకు రాకపోయినప్పుడు మన ఇంట్లో కరెంట్ పోయిందనుకోండి, ఫస్ట్ మన పిల్లలు చూసారు పక్క వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉండదు, లేదు నాన్న అయితే మనకి హ్యాపీ. వాళ్ళ ఇంట్లో ఉండి మనకి లేకపోతే ఇప్పుడు 12:30కైనా ఆయన బట్టలు వచ్చాక నా బట్టలు లేకపోతే అదంతా దుర్మార్గం. అది ఆ ప్రస్తావన నన్ను సంచారకుడుగా పెట్టి ఆ మాట ఎత్తి పొడిపించడం కాకపోతే చిట్టందానికి అది ఏంటంటే నేను ఏనాడు మర్చిపోయిన బట్ట, అది బట్టలు కాదు నా ఉద్దేశం కట్టుకోవడానికి. లేదు, అది సీరియస్గా ఉంటుంది కాబట్టి మేము కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాం. అది కూడా అవధానంలో బాగా ప్రధానమైంది. జనం రంజకానికి మమ్మల్ని పెట్టారు, అందరినీ ఆకర్షించేది. అంటే ఐటమ్ సాంగ్స్ అని ఉంటుంటారు కదా సినిమాలో, సీరియస్ గా ఫైట్ మధ్య మేము 2 ఉన్నాం ఐటమ్ సాంగ్స్. అందుకే బట్టలు పోగొట్టాం. కట్టలుగా మాకు ప్రశంసలు వస్తున్నాయి. ఏ విలువల్ గనంబడక ఎల్లరి జన్నము పాడు చేయుచు. మొదటి పాదం. మొదటి పదం వర్ణన సమస్య ఉంటే. నెక్స్ట్ దత్తపది. అందరికి తెలిసే ఉంటుంది, 4 పదాలు ఉంటాయి. ఇడ్లీ అదే ఉండ మొండ కొండ రైట్ అయినా ఇది మంచిదే అనుభవం. మంచిది అనుభవం రావద్దు, మంచి లోపల ఉంటుంది కానీ బయటికి తనుకోవడం కష్టం అవుతుంది ఈ రోజుల్లో. చేత ఇప్పుడు ఆ 4కి సమన్వయపరిచి అద్భుతంగా చెప్తారు. మీ మైక్ ఆయన ఎందుకంటే నా పట్టున్నారు పర్మనెంట్, ఎప్పుడేం మాట్లాడుతుందో తెలియదు కదా. నిలువెల్ల చమత్కారం కలిగిన తనికెళ్ళ భరణి సైతంగా బ్రహ్మానంద భరితంగా మురళీ మోహనంగా సాగుతున్న ఈసీఏ అవధాన సరస్వతికి అభివాదం. పొగిడించుకోవడంలో ఏదో సొగసు లేకపోతే ఇంత అది కొంచెం ఎందుకైనా పక్కవాడు పూర్తి బాగానే ఉంటుంది. ఇంకొకసారి ఇదే దేవతలకి ఏదో స్తోత్రం రోజు ఎందుకు అనుకునే నేను సండే సాటర్డే రోజు చాలు కదా, డైలీ కావాలంటే ఇదనమాట. ఏదో చిన్న మజా ఉంటుంది అందులో. రైట్, థ్యాంక్ యూ. అనకంటే ఊరికి అన్నాను కానీ అచ్చ తెలుగు అవధానం కాబట్టి ఈ కుదురాటకు నా కై పడుతుంది. సామాన్యంగా 40 ఏళ్ళు నిండిన నారీమణిని ప్రౌఢ అంటాం. ఇప్పుడు ఈసీఏ కూడా 40 ఏళ్ళు నిండినాయి కాబట్టి ఈ ఈసీఏ ప్రౌఢ సుందరిని
పొట్టి, లావు, కుంటి, మెల్ల అనే పదాల్ని 4 పాదాల్లో ప్రయోగిస్తూ సౌందర్యాన్ని వర్ణించారు. పొట్టి, లావు, కుంటి, మెల్ల. అంతకన్నా సౌందర్యంగా ఉంది. సౌందర్య రాశి బాగుంది. ఇప్పుడు ఏమిటంటే అవధాని చేయాల్సింది ఆ దోష పరిహారం చేస్తూ టీసీఎస్ ఉందని వర్ణించాలి, చిట్టందారి గారికి అప్పగించాలి. అదొకటి ఉంది. మళ్ళీ ముందు పొట్టి, ఆ తర్వాత లావు. ముందు ఆయనతో ప్రారంభించడం. చిట్టంరాజు గారి క్వాలిటీ తోటి ఆరంభించండి. గట్టివారు. పొట్టి, లావు, కుంటి, మెల్ల. లేదా పొట్టి, లావు, కుంటి, మెల్ల. ఓడిపోవదు బాస, ఓడిపోవదు బాస, రే పొట్టి మాట, శభాష్. ఓడిపోవదు బాస, రే పొట్టి మాట. పొట్టి అడిగారు వారు, కానీ పొట్టి వేరే రకంగా కనుక పొట్టిని సంధి చేసి ఆయన ఏం చేశారు, ఓడిపోవడం అని కవలా, ఓడిపోవడం అని జరగదు అనే ఒక ఆశావాదం భాషను ఇచ్చారు. సార్ ధన్యవాదాలు. గురజాడి వారి గిరీశం ఈ టీసీఏ సమావేశానికి వచ్చి జరుగుతున్న ఈ అచ్చ తెలుగు అష్టావధానాన్ని చూసి ఉత్తేజితుడై ఆశువుగా తన మనోభావాల్ని పద్య రూపంగా వెలిగించాడండి. ఆ పద్యం ఈ మన గిరీశం మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తూ ఒక పద్య రూపంలో మిమ్మల్ని చెప్పడానికి ప్రార్థన. రాకట్టున కందమ్మును తాకట్టుగా పెట్టి నేను తప్పని దారి వాకట్టు కట్టి చెప్పెద, మీకెట్టుల నుండబోను మీరే వినుడి. అంశం మీరందరూ వినేశారు కదా. అయితే ఆయన గిరీశం పేరు మాత్రం ఆయన భాషలోనే వాడదు, దాని నామవాచకం కాబట్టి ఆ పని చేస్తాం. కకార కా అనే అక్షరంతో మొదలు పెడుతున్నాను నేను, తర్వాత వారు ఏమంటారో చూద్దాం. వకార. త, తల్లిలో త అంటే తల్లి ముందు కదా మాతృదేవోభవ, తర్వాత కదా పితృదేవోభవ. పక్క తడిపిన తల్లి ఒక్క కాబట్టి ముందు వేదం కూడా ముందు తల్లికి దండం పెట్టి తర్వాత తండ్రిని చూడమని. తప్పకుండా మనందరం తెలుగు తల్లిని గుర్తు చేసుకోవాలి. హర్స్వం దాన్ని ఎడాగమని చేసుకున్నా సరే. మీరేసుకోండి. డై, డా కింద డావత్తు అయిత్వం. కింద తర్వాత అంటే ఇంగ్లీష్ డై. ఇంగ్లీష్ డై కాదు, తలకేసుకునేది కాదు. అంటే వి డై ఫర్ యూ అని అడ్వర్టైజ్మెంట్ చూశారు బట్టల కంపెనీ వాళ్ళు. ఉతికి పెడతామని చెప్పడం కోసం వి డై ఫర్ యూ అని. కథయడ్డై, కథయ్యండి. కథయడ్డై. అడ్డై అంటే అందరికి తెలుస్తుంది, ఎడ్డై అనే దానికంటే కూడా. కథ అడ్డై అన్నారు. డామిట్ కథ అడ్డం జరిగింది. కథ అడ్డై. ఓకే, కథ కథ కూడా కథ అనకూడదు. పాపం చెప్పలేసుకోండి. చంపలమని సార్, చెప్పలేదు. లేపలో చెప్పలో ఏదైనా అనుకో. తకారం అండి, తకారం నిషేధం.
కథ ఎడ్డై తకారం తక తకారం తా తండ్రి పో మీరు ఎవరు బెంగపడకండి, మనకి ఏం అర్థం అవుతుంది, వాళ్ళు కానివ్వండి అలాగే. అందుకే పోవాలడే. ఈ ఒక్క అంశం ఇట్లా ఉంటుందండి. అది కూడా మీకు ఒక క్షణం ఆగితే మీకు కూడా ఒక ఆసక్తి కలుగుతుంది దాని మీద. చాలా హై స్కూళ్ళలో చిన్న చిన్న పిల్లలు కూడా పెన్ను పేపర్ తీసి రాసుకుంటుంటారు శ్రద్ధగా. పిల్లలు శ్రద్ధగానే ఉంటారు. మనకు కావాల్సింది అయితే పెద్దలు ఎట్లాగో మనసులు. మేము ఇప్పుడు ఏది నిషిద్ధం చేయాలి? ఇప్పుడు అయ్యా అదే గకారం అండి. గ కకారం. గ గ ఎన్ ఎన్ అంటే ఏకారం ఏ ఏతో ఎన్ కథ ఎడ్డైపోయన్. మకారం మా లే ఇది ఇందులో మాట ఎవరికి మీకేం వర్తించదు. ఈ పాదం అయిపోయింది. మొదటి పాదం పూర్తయిందండి కందపద్యంలో. ఒకసారి కథ ఎడ్డైపోయల్లే అది నిషిద్ధాక్షరంలో మొదటి పాదం. ఇక్కడ ఉన్న గిరీశం ఏమనుకుంటున్నాడు? జనరల్గా గిరీశం అంటే ఈ లేవడాలు లేచిపోవడాలు ఇది మామూలే కదా. గిరీశే లేవ తీసుకుపోవడాలు ఎవరిని మీరు చూసుకుంటారు కదా అని నేను చెప్పలా. తర్వాత అంశం. రాశు పురాణం. ఆశు ఆశు. ఆశు దీనికి బ్రేకులు ఉండవు. ఆయన ఆవిడ చెప్పగానే ఈయన వెంటనే చెప్పేస్తాడు. ఆశు ఆశు ఒకసారి చెప్తే జన చిత్రాక్షరం వరకు కూడా అడిగి వెంటనే అప్పుడప్పుడు అడుగుతుండాలి. మీరు అడిగండి, ఆ తర్వాత ఆశు కడతాడు. వారికి చాలా పనులు చెప్పబడి. చిత్రాక్షరి విషయం చెప్పండి సార్. ఇది చిత్రాక్షరి అనేది ఒక విషయం మీద అంటే ఈ మైకు మీద ఒక 16 అక్షరాలు చెప్పండి అంటే ఒక ఛందస్సు. అది సంస్కృతంలో అయితే అనుష్ఠుప్ ఛందస్సు అని, తెలుగులో వారిది ఒక ఛందస్సు అడుగుతారు. ఆ ఛందస్సు ఎన్ని అక్షరాలు ఉంటుందో అన్ని అక్షరాల్లో మైక్ గురించి ఒక పద్యం చెప్పండి, ఒక పాదం చెప్పండి. ముందు నాకు అందులో 20వ అక్షరం ఇవ్వండి, 5వ అక్షరం ఇవ్వండి, 4వ అక్షరం ఇవ్వండి అని అక్షర సంఖ్య వారు అడుగుతుంటారు. అక్షరం నేను ఇస్తూ ఉండాలి. అది ఆ అంశం కూడా అప్పటికప్పుడు వారు అడిగినటువంటి అంశం అయి ఉంటుంది. దాన్ని చివరికనే వరుసలో చెప్పాలి. అది ధారణాంశం. మత సామరస్యాన్ని ప్రబోధిస్తూ చెప్పే వాక్యం నాకు 12వ అక్షరం ఉత్తమం. 12వ అక్షరం అడిగారు. అవును. చూ 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 చూడడంలో చూ, చూచుటలో చూ అండి. అంటే మళ్ళీ దీర్ఘం తీసుకుంటారు ఆయన. చూ చూ చుంచులో చూ, చుంచులో చూ అని. చుంచులో చూ. ఇది ముందు చూపులో చూ కూడా. ఎందుకంటే ఎప్పుడో జరగబోయే రాయబోయే పద్యాల్లో ఫలానా అక్షరం వస్తుందని ఆయన ఆరంభించి, అంటే ఎక్కడో 4th ఫ్లోర్ ముందు కట్టి కింద నుంచి కట్టుకొస్తాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. నెక్స్ట్ అవును, వీడు చెంచులో చూడంటూ నాకే చూసారేంటి? గీతలో ఆయన అది ఇది బాగుంది. ఇప్పుడు ఆసు అయ్యా ఆసు నాది భరణి గారి కంటే చాలా ఈజీ జాబ్ ఇవాళ. ప్రెసిడెంట్ మన అమెరికన్ పాలిటిక్స్లో హిల్లరీ క్లింటన్ ప్రెసిడెంట్గా నిలబడుతున్నారు డెమోక్రాటిక్ తరఫున. అట్లాగే డొనాల్డ్ ట్రంప్ కూడా రిపబ్లికన్ తరఫున నిలబడుతున్నారు. ఇద్దరికి పనులు ఎక్కువే. అంటే ఇందాక కవి గారు చెప్పినప్పుడు పరనిందలు, అట్లా ఆస్తులు కూడా చాలా ఎక్కువే అండ్ ఆత్మస్థితులు. కాబట్టి ఆ ఇద్దరు మనుషులు పరస్పర విరుద్ధ భావాలు ఉంటాయి. కాబట్టి
తప్పని పరిస్థితుల్లో వాళ్ళు డేటింగ్ చేయాల్సి వస్తే ఏ డేట్ అయితే మంచిది చేస్తే మొదటి రోజు ఎట్లా ప్రవర్తిస్తారు అని కొంచెం హాస్యంగా చెప్పాలని మా కోరిక. మీరు ఇచ్చిన ఆశువే హాస్య ఇదే హాస్యం అంటే కొంచెం శృంగారం కూడా ఉంది అందులో. అందులోనే బిల్ క్లింటన్ ఉండరుగా అన్న. మీకు ఈ అమెరికన్ పాలిటిక్స్ కదండి పెద్దగా తెలియకపోయినా వాళ్ళిద్దరు తెలుసుగా. వాళ్ళిద్దరు స్త్రీ పురుషులు అది తెలిస్తే కాదు. మన సమస్య అదే. కళ్ళను రుముకొనుచు కళ్ళలోనికి చూచు. మామూలుగా అయితే ఇద్దరు అనురాగంగా చూసుకోవాలి, కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు గుడ్లు రూముకుంటూ చూసుకుంటారు. కళ్ళను రుముకొనుచు కళ్ళలోనికి చూచు, దవ్వు దవ్వు జరుగు నవ్వకుండు, దవ్వు దవ్వు జరుగు నవ్వకుండు. మామూలుగా డేటింగ్లో దగ్గరకు జరగాలి, ఇప్పుడు దవ్వు దవ్వు దూరం జరుగుతుంటారు. నవ్వకుండు, ఇద్దరు నవ్వుకోవాలి, నవ్వుకోకుండా ఉంటారు. ఈ కొత్త డేటింగ్ అనమాట ఇది. ఇది అచ్చ తెలుగులో జరిగే ఇంగ్లీష్ డేటింగ్. ఏదో నాకు మా ఆవిడకి వ్యవహారం, మీ ఇంటి వ్యవహారాలు మాకు తెలియదు. అంటే దవ్వుల వల్ల లవ్వు అని ఎంత ఎడమైతే అంత చేరిక అన్నాడు మహాకవి. చిత్రాక్షరులు దవ్వు దవ్వు జరుగు నవ్వులే గిట్టనట్టి వారి గిట్టింపులిటులుండు, గిట్టనట్టి వారి గిట్టింపులిటులుండు. ట్రంప్ హిల్లరీల సొంపు చూడ. చివరి పాదంతో మెరుపొచ్చేసి పూర్తిగా నాకు కంపు హిలరీలో సొంపు చూడని కవిత్వం కాబట్టి కప్పి చెప్పారు, దానికి అది విప్పి చెప్పాల్సిందే. అంటే ఓటర్లు ఎలక్షన్ ఎట్లా దిగుకోవాలో వాళ్ళకి తెలుసు కదా, మేము ఓటర్లు కాదు. ఒకసారి పూర్తిగా ఆశు యొక్క నియమం ఏంటంటే చెప్పేటే కానీ మళ్ళీ వెనక్కి చెప్పేది. ఆయన రాసుకుని మీరు చెప్పండి, బాగుంది. మీరు రాసేసుకున్నారా ఆశు? కళ్ళు నురుముకొనుచు కళ్ళలోనికి చూచు, దవ్వు దవ్వు జరుగు నవ్వకుండా, గిట్టనట్టి వారి గిట్టింపులిటులుండు, ట్రంప్ హిల్లరీల సొంపు చూడ. చాలా బాగుంది సార్. ఒకసారి కర్తాలు గొల్లు. నేనే చిన్న గ్యాప్ కోసం అవధానకి ఛాయ్ ఏర్పాటు చేశాను, అన్నిలా భావించకండి. మీకు కావాలంటే మీరు చెప్పించుకోవచ్చు. నేను ఏ భాషలో చెప్పినా తాగచ్చు. నాకు ఇచ్చారు సార్, ఈయనకి మీరు ఎక్కువ శ్రమ పడుతున్నారు కాబట్టి. ముందు మీరు తీసుకోండి, నాకంటే మీరే ఎక్కువ శ్రమ పడుతున్నారు. నేను శ్రమ పెడుతున్నాను అంటే ఆయన తెలివైన వాడు. ముందు తాగు, బాగుంటే నాకు చెప్పన్నాడు. ఇది చెప్పేంత గొప్పగా. ఆసు ఆసు చక్కగా ఆసు అయింది. తర్వాత పురాణం పురాణంలో ఆయన ఒక సందర్భం చెప్తాడు, దానికి అది పద్యం చెప్తే ఆ సందర్భం ఈయన చెప్పాలి. పురాణంతో ఒక ఆవృతం అవుతుంది. నమస్కారం అండి. నాకు అవధానం గురించి ఏమీ తెలియదంటే, నీకు పెద్దగా తెలియక్కర్లేదు, నువ్వు పద్యం చెప్పేస్తే చాలా ఆయన చెప్తారని చెప్పారు. అందుకే వచ్చినాను ఇక్కడ. ఒక పద్యం. ఓ శత్రునంబ నీకైననున్నది బుద్ధి, ఓ శత్రునంబ
నీకైననున్నది బుద్ధి రఘుప్రవీరు నాజ్ఞాసరసంబుగా గదలు సాధువీవు దురాగ్రహ గ్రహాభ్యాసము లేదు నీకు నిరయంబునుగాంచవు సర్వజంతుకగ్రాసమవై పరోపకృతి కాంతువు దుష్టత లేదు నీ దశం మంచి గొంతుతో చక్కగా శ్రావ్యంగా గానం చేశారు. శుక్లాంబరధరం విష్ణు యజుర్నం చతుర్భుజం ప్రసన్నవదనాధ్యాయ సర్వవిఘ్నోపశాంతే. అంటే పౌరాణికులు ముందుగా ప్రార్థన చేసి మొదలు పెడతారు. అందుకోసం పైగా ఆయన తృణం ఉన్నాడు, గడ్డి. రామాయణంలో రావణాసురుడు సీతాదేవిని అశోకవనంలో అడ్డపెట్టి శిశుభావ వృక్షం కింద వచ్చి ఆవిడతో మాట్లాడబోయే సమయంలో ఆమె ఎదురుగా ఆయన వంక చూసి మాట్లాడేది కాదు. ఒక గడ్డి పరకం తీసుకుని ఎదురుగా పెట్టుకుని తృణమంతరిత కృత్వ, గడ్డి పరకను నేను గడ్డి పరకతో మాట్లాడతాను, నీ వంక కూడా చూడను అని అనేక రకాలుగా ఆమెను ప్రలోభ పెట్టాలని చూశాడు. 14 లోకాలు నా చేతిలో ఉన్నాయి, దిక్పాలకులందరూ నా చేతిలో ఉన్నారు, నీకు మణి రత్న కాంచనాదులన్నీ నీకు ఏది కావాలన్నా ఇస్తాను, నిన్ను మహారాణిని చేస్తాను, ఇట్లా ఎన్నెన్నో చెప్పాడు. అసలు నువ్వు వంక చూడటానికి కూడా నువ్వు అర్హత లేదు నీకు అని గడ్డి పరకతో మాట్లాడినటువంటి మాటను మనకు వారు వినిపించారు. గడ్డి పరకు ఉండే సహజమైన నీకు ఆ జ్ఞానం కూడా లేదు, అది పశువులు ఉపయోగపడటం కానీ ఇంకా దానివల్ల అవి పాలుగా మారటం కానీ ఇవన్నీ జరుగుతాయి, నీకు అటువంటి స్థితి కూడా లేదు అని తృణాన్ని మెచ్చుకున్నది. ఓసి తృణంబ, ఓ గరిక పోస ప్రతినాయకుడైనటువంటి రావణాసురుడి కంటే గొప్పది అని అట్లా చెప్పడం ద్వారా ఆ రామాయణం చదివినటువంటి మనందరిలో కూడా ఒక మనో వికాసం, వ్యక్తిత్వ వికాసం, మనం తప్పులు చేయకుండా ఉండేటట్టుగాను మనం చేసిన వాళ్ళు ఎంత తక్కువగా చూస్తారనేది తెలియడం కోసం ఈ విషయాన్ని ఈ పద్యంలో చెప్పడం జరిగింది. వాల్మీకి అందజేసినటువంటి దాన్ని అనేక మంది మన తెలుగు భాషలో భాస్కర్ రామాయణం నుంచి మొదలుపెట్టి అనేక మంది అనువాదకులు చేసి ఉన్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం కానీ ఇట్లా ప్రసిద్ధి చెందిన ఉన్నాయి. వారు చేసిన ఈ అనువాదం, ఈ గడ్డిపరక పద్యం మనందరికీ కూడా మన కల్పవృక్షంలో. కాబట్టి అటువంటి దాని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది తెలుగులోకి వస్తే రామాయణం అన్ని భాషల్లో ఉంది, కానీ తెలుగువారి రామాయణం తెలుగుదనం కలిగి ఉండాలి, తెలుగువారి మనస్సును మార్చగలిగి ఉండాలి. ఎందుకంటే తెలుగు తిట్లు వెలుగు రేఖలు అని నేను ఒక ప్రసంగం కూడా నేను చేయవలసి ఉన్నది వాషింగ్టన్లో. అంటే తెలుగు వాళ్ళ తిట్లు ఉన్నాయి, మన తిట్లు కూడా తెలుగులో తిట్టుకోవట్లేదు. ఇప్పుడు యూ బాస్ రైట్ రోగ్ ఈస్ రాజకీయాలు ఇట్లా అంటున్నాం, కానీ తెలుగులో తిట్టేటువంటి తిట్లలో నుంచి మనకి ఎంత జ్ఞానం కలుగుతుంది, మనం చేసేటువంటి అంటే వల్ల అంటే తిట్టిన వాడికి కలుగుతుందా, తిట్టించుకున్న వాడికి తిట్టిన వాళ్ళకి కూడా పరస్పర జ్ఞానం కలిగే జ్ఞానం చేత అవిడి ఉట్టి ఎదవా అన్నారు అనుకోండి, ఎదవా అనే దాంట్లోంచి ఏమి సాధిస్తే ఏం తెలుసుకుంటాం మనం. ఇట్లా దీన్ని బట్టి అవతల వాడు ఒక అనామకుడు, ఎదవ అంటే ఎవరి సహాయం లేనటువంటి వాడు, భర్త లేనటువంటి స్త్రీని విధవ అని అంటారు. కానీ అది తెలుగు మాట, ఇది ఎదవ ఊరికి అంటారు, ఎదవ అనేవి ఉన్నాయనుకోండి. అంటే హరించేవారు లేనటువంటి ఒక కానీ మన వాడు మార్చేసుకుని 1000 ఏళ్ళు ధనముతో వర్ధిల్లు అందుకని చచ్చినవాడా అని తిడతారు అనుకోండి. బతుకున్నవాడు చచ్చినవాడా అంటంలో ఏమంటే నువ్వు పుట్టినప్పుడే చచ్చిపోయినావు. భగవద్గీతలో అదే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పాడు, నువ్వు చంపబోయే వాళ్ళందరూ ఇదివరకు ఎప్పుడో చచ్చిపోయారని చెప్పాడు. దాన్ని వీళ్ళు తిట్టుడు నువ్వు చచ్చినవాడు అంటే మనకు ప్రధానంగా ప్రాణులకు ఉండేది మానవులకి చావు భయం ఎక్కువ. ఈ చావు భయాన్ని పోగొట్టడమే మన తిట్లన్నింటిలో నుండి ప్రధానమైన అంశం చావు భయం అంటారు.
ఇది అదినం పెట్ట, ఇది వ్యవసాయం చేయ, ఇటువంటి అని అంటుంటారు. దీంట్లోంచి ఈ తిట్టినట్టు ఉన్నప్పటికీ కానీ నీకు వారసులు ఉండాలి, నీకు ఈ పని చేసి పెట్టేవాడు ఉండాలి, ఈ బాడిగట్ట తిడతారు అనుకోండి. నువ్వు ఎక్కడ అనామకంగా కొండల్లోనూ లోయల్లోనూ మనుషులు లేని చోటు చచ్చిపోవడం కాకుండా నీకు అంత్యక్రియలు చేసేవాడు ఉండాలి. అంటే ఆ స్థాయిలో పాజిటివ్ నోట్ తోటే తిడతామని ఇంట్లోంచి పాజిటివ్ థింకింగ్ తీసుకున్నట్లయితే ప్రతిదీ ఏం చేయాలో ఏం చేయకూడదో చెబుతుంది. నీ శాతం చెట్టు కింద పెట్టాడు అనుకోండి, చెట్టు కింద కాదు నువ్వు ఇల్లు కట్టుకో అనేటువంటి సూచన దాంట్లో వస్తుంది. నేను అటువంటి వాటిగా పెట్టకుండా ఈ దేవస్థానం దేవుడి గుళ్ళు చేయాలంటే అనుకోండి, అటువంటి చోట చేయకూడదు. దేవాలయాలని పవిత్రంగా ఉంచాలి, ఈ పనులకు అది ఉపయోగించకూడదు, పితృకార్యాలకు ఉపయోగించకూడదు. ఇటువంటి ప్రతి తిట్లో నుంచి కూడా మనకి అనేక రకాలుగా మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేవి, మన క్రమశిక్షణ ప్రవర్తన తీర్చిదిద్దే అంశాలన్నీ ఉన్నాయి. అవన్నీ వివరంగా మరొకసారి చెప్పుకుంది ఈ సమయం పాటు చేసుకోకుండా. చిట్టే దీవెనలు అంటుంటారు కదా, ఇదే విషయం. కాబట్టి ఆ విధంగా ఒక గడ్డి పరక మనకి అటువంటి సందేశాన్ని ఇచ్చే విధంగా విశ్వనాథ వారు కల్పవృక్షం ఎందుకు గొప్పది, కల్పవృక్షానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది ఎందుకోసం, ఎంతోమంది రామాయణాలు రాశారు కదంటే తెలుగు వారికి తెలుగుదనంతో కూడినటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని రామాయణం ద్వారా ఎట్లా అందించాలి అనేది కేవలం ఇది వాల్మీకి చేసిన దానికి అనువాదం కాదు, ఇది వ్యాఖ్యానప్రాయంగా నేను రాశానని విశ్వనాథ వారు చెప్పుకున్నారు. కాబట్టి అది అంత గొప్ప పద్యం. మనం ఇచ్చారు. నమస్కారం. స్వస్తి. సందర్భం వచ్చింది కాబట్టి విశ్వనాథ సత్యనారాయణ గారిని ఒకసారి స్మరించుకుందాం. ఎందుకంటే ఈ ప్రస్తావన చాలా ఉంది. ఎన్ని రామాయణం, తులసి రామాయణం ఉంది, రంగనాథ రామాయణం ఉంది, మొల్ల రామాయణం ఉంది, పోతల భాగవతంలో రామాయణ ప్రస్తావన ఉంది. ఇలా ఓల్డెన్ రామాయణం, మళ్ళీ రామాయణ కల్పవృక్షం ఎందుకు రాస్తున్నావు అని అడిగినప్పుడు మరలనిదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్న తిన్నాళ్ళు తమ రుచి బతుకులు తమవిగాన చేసిన సంసారమే చేయుచున్నది తమదైన అనుభూతి తమదిగాన తలచిన రామునే తలచద నేను నా భక్తి రచనలు నావిగాన. అలా సమాధానం చెప్పాడు మహానుభావుడు. ఆయన మన జాతికి ఆయన ప్రాతస్మరణీయుడు. ఇక్కడ తలుచుకోవలసినటువంటి పేర్లలో ఇందాక మాడుమూడి శంకరాచార్య గారిని ఈ అవధాన ప్రక్రియకి ఆయన ఒక మలుపు. ఆయన ఎట్లా తలుచుకున్నామో అట్లా తప్పకుండా మనం విశ్వనాథ వారి పేర్లు తలుచుకుంటే సార్ మన జన్మధాన్యం. అది ఈ తెలుగు ఉత్సవాలకు అది ప్రధానమైన అంశం అన్నమాట. సెకండ్ రౌండ్ అంటే రౌండ్ అనగానే వెంటనే సాయంత్రానికి వెళ్ళిపోకండి, పొగలు రెండవ రౌండ్, రెండవ గుండ్రం, రెండవ మలుపు రెండవ రౌండ్ అని అచ్చతలో చెప్పారు. రౌండ్ వెలుగులు చిట్టెముగట్టెన్, రెండో పాదం. వెలుగులు చిట్టెముగట్టన్ తెలుగును తీరును, తీరు అనగా సంస్కృతి అన్నమాట. తెగులు తీరును అన్నారు. తెలుగును తీరును, పైన చిట్టనన్నారు, కింద తెగులు తీరునట్టుంటే నాకు ఏదో అనుమానం వచ్చింది. రోగం కుదిరింది అంటే తెలుగు అచ్చ తెలుగు అయిపోయింది. తెలుగును తీరును అమెరిక దీవిని నిలుపన్, అమెరిక దీవిని నిలుపన్. చిత్రాక్షరిలో 11వ అక్షరం చక్కగా ఇందాక 12 గు గు 11 గు 12 చూ చూ పెరుగులో అంటే మనకి సమస్య దీని సమస్య చూడండి సార్. రావణుడు కుంభకర్ణుడు గొడవ ఉంది. సమకాలీన సమస్య. మొదటి పాదం చెప్తారు. సమస్య రెండో పాదం. ఏ విలువలు కనుగొనక కన్నం పడక ఏ విలువలు కనంబడక ఎల్లరి జన్నము పాడి చేయుచు, ఎల్లరి జన్నము పాడి చేయుచు.
నీవును నన్ను గోరుమని నిల్పెడు రక్క సూత్రించి వేయగా చిత్రాక్షరిలో 14 వర్షాలు. 14 వర్షాలు. డు 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 11, 12, 14 వచ్చినాయి. గు చూ డు నాకే అర్థం కావట్లేదు. ఎవరికి అర్థమైంది? అంతా అయ్యేవరకు అర్థం కాదది. అదేగా మరి. ఇప్పుడు దత్తపది. ఓడిపోవదు భాష రేపొట్టి మాట. ఓడిపోవదు భాష రేపొట్టి మాట. లావుగలిగిన వారలై ప్రోవలయు. లావ్ అంటే ఇక్కడ బుద్ధి. ఈ లావ్ అంటే న్యాయం అండి, ఇక్కడ ధర్మం. లావ కింద లేదనే చోట ఎలియేటప్పుడు అలా లావ కింద లేదు. అది శక్తి సామర్థ్యం, అంతేగాని ఇది కాదు, ఒబిసిటీ కాదు. మాలావుగా ఉందండి. నిషిద్ధాక్షరంలో 2వ పాదంలో అకారం నిషిద్ధం. కథ అడ్డైపోయల్లే ఇప్పుడు 2 అక్షరం జరుగు మీరు రాకూడదు, ఇక నుంచి రాకూడదు. అందుకనే మొదటి నిషిద్ధం. వ్యత 2వ పాదంలో 3వ అక్షరం నిషిద్ధం అండి. పకారం. పకారం. లే ఆవిడ ఇలా ఉన్నారు. లేదే అంటే నకారం. నా ఓ నేను అక్షరం అట్లా ఇట్లా అంటుంటా మేము. యకారం. యా గా పదన్ గారు 20 అక్షరం చెప్తారు. అదే గా ఆయనకు ఇది గాలిలోగా అంతేనా? కానీ ఆయన గాడిదలో గాడిద. మన సందర్భాన్ని అన్వయం మన ఇష్టం. తర్వాత అక్షరం మీరు వేసుకోండి. ఇదివరకు అవధానాలు తెల్లవారు ముహూర్తానికి సాయంకాలం పెట్టి అప్పటి నుంచి సాగుతూ ఉండేవి, ఇట్లా గంటలు గంటలు అట్లాగూ చేసుకోవచ్చు. కొన్ని చోట్ల అరగంటలో చేసేవాళ్ళం, కిందసారి తానాలను లేదా ఎక్కడ అరగంటలో అవధానం, అరగంట లేదు. ఒకసారి మాకు బ్రేక్ ఇచ్చాం మధ్యలో, కాకపోతే అందరూ వచ్చారు కానీ అవధానం రాలా. వేరే ప్రోగ్రామ్ వెళ్ళిపోయాడు. వెతలే అట్లా ఇప్పుడు గా గారే అనగానే గారి మామూలు గారే, చిల్లి గారే, గారికి చిల్లి అంటుందా అది పెంచచ్చు. అందరికి కాలక్షేపం అవుతుంది. తెల్లవారు ముహూర్తం వరకు కూర్చుని ఏదో కాలక్షేపం జరగాలి కదా. సెకండ్ సెషన్లో అయితే అలా చేయొచ్చు. ఫస్ట్ సెషన్ కష్టం. వాడి గా ఎంత పొట్టిగా ఉంటే అంత బాగుంది అంటున్నారు వాళ్ళు. గాకి దీర్ఘంగా ఉందండి, 20 అక్షరం అంటే దీర్ఘంగా ఉంటుంది కదా. హరడి గారు వేలుంది కదా అని గారెలు చేస్తారు. వేలుంది కదా అని గారెలు చేస్తారు. మీరు ఇందాక వెతలే పోగా అన్నారా పొగా అన్నారా? పోగా. పోగా. పోగా అదే పొగా కాదు. పొగాలము దాపరించంలో పోగా. మా గిరీశాన్ని పొగా. వాడికి అందరూ గుర్తు చేయకండి మీరు. వీళ్ళకి కాదండి బాబు. అదే తర్వాత అక్షరం మీరు వేసుకోండి. నీ నీ జ
ట. ఏదో మ్యాక్స్ ఫిక్సింగ్ అంత కరెక్ట్గా చెప్పేస్తారు. మ్యాచ్ ఫిక్సింగ్ అయితే అగ్గిపోలో పగ్గుమంటుంది. వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం చూశాను నేను. టీ అంటాడు, వాట్ ఈస్ దిస్? ఆ వేగం అట్లా ఉంటుందండి. నేను మెచ్చుకుంటూనే ఇలా ఏమన్నా వెనకాల ఏమన్నా వ్యవహారం ఉందా? హిల్లరీ క్లింటన్ అంటే ట్రంప్ మ్యాచ్ ఫిక్సింగ్ అని పొలలేయకూడదు. పెరుగుతాయి అంటుకో. పోగానిట అంటే మీ పోస్ట్ అంతా నాకు పెట్టారు ఏంటంటే సంచాలకు కూడా మీరు అటు ఇటు మానే సంచరిస్తున్నాడు. గా అయింది, భాగమైంది. ఎంత స్థానం మీరు వేసుకుంటారు? అది అక్కడ నిశ్చితం చేయొచ్చు. అంటే అవసరం ఎక్కువ అక్షరాలు మైత్రి ఉంటే పలానా అక్షరం కాకుండా అని చెప్పొచ్చు. అదే తదుపరి అక్షరం మీరు వేసుకోండి. మీరు వేసుకోండి. ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చి మీరు వేసుకోండి అంటే మీరు వేసుకోండి అంటున్నారు. చూసుకోండి మరి. ఎంతలే పోగానిట గా వరకు నేను చెప్పాను. తర్వాత అక్షరం నన్నే వేసుకోమన్నా. గతికి ముందు స్థానం. లా పకారం. పకారం. పకారం నిషేధం. వి వి దీర్ఘం. దీర్ఘం. వీడియోలో ఇక్కడ వెతకు వేగి అందుకని పానిషితం చేశాను. రకాలు అండి. రకాలు రా. డే డే లే లకారం. డే డే కాఫీ డేలో డే. వీడియోలో డే ఇందాక ఇలా తెప్పించారు కదా. ఈజీగా అర్థం అచ్చా ఇంగ్లీష్. అదే ప్రోగ్రామ్ ఎంత కదా. అరే డేలో డే. అరే డేలో డే. గా. డకార్. వీడ. డబ్బులు డ. వెతలే పోగా నెట్టగల వీడే డ. అక్కడ మీరు వేసుకోండి. ఆయన అన్నారు మన అండర్స్టాండింగ్ ప్రకారం. అంటే టైము లేక వాళ్ళు ఊరుకుంటున్నారు కానీ ఇతరాక్షరం. ఆరో అక్షరం. ఆరో అక్షరం. ఆరో అక్షరం కావాలి. రో రో. అశ్రమ హ్రస్వం. రొంపిలో రో. రొంపిలో రో. మంచి పదం ఒక్కటి రావట్లేదు. అసలు అది చెడు అనేది అనుకోవాలి. రొంపి చెడు ఎందుకు? ఆలోచన బట్టి ఉంటుందండి. మీ సావాసం ఏంటి మామూలుగా? కదండి దాన్ని మనం మలుచుకోవడంలో ఉంటుంది కానీ మీరు వేసుకోండి. కన్సల్టేషన్ కూడా మానేశారండి.
రెండు సార్లు వెళ్తాం, ఆ తర్వాత ఆ టాబ్లెట్ పలానా దేవుడిని తెచ్చుకుంటాం, మళ్ళీ బయట డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మీ ఆట అయిందా? విధుపూర్వకమైన డై. బిందుపూర్వకమైన డై. డై డంగై గై గా. మీరు పాదం పూర్తి చేశారు. ఈడే డంగై. వీడే డంగై. పాదం పూర్తి చేశారు. అంటే కన్యాశుల్కంలో చాలా పాపులర్ పదం డంగైపోయాడు. అవి తెలుగులోకి తెచ్చుకుని ఇది ఒక డామిడ్ కథ అంతా జరిగింది అనేదానికి కథ డంగై అట్లా కన్యాశుల్క పరిమాణం. రెడీగా ఉన్నాడు. ఇందాక మన అవధాని గారు మరి భరణ్ గారు అడిగారు తలకట్టు అని. అట్లాగే ఇప్పుడు అవధాన్ గారికి భరణ్ గారికి చక్కటి తలకట్టు ఉంది. అంటే జుట్టు ఆయనకి లేని దాని గురించి మాట్లాడుకుంటున్నారు. జనరల్గా తెలుగులో సామెత ఒకటి ఉంది, బోడిగుండికి మోకాలికి ముడివేయటం అన్నారు. దాని మీద చతురోక్తులతో చిన్న పద్యం పెట్టమని అర్థం వచ్చేటట్టుగా. ముడి వేయడానికి ఆయన ముందు వర్క్ వెనకాల నాకు లేదు కదా, నాకు లేదు కదా, అందుకని బట్టతలకు మోకాలుకు పట్టుబట్టి, బట్టతలకు మోకాలుకు పట్టుబట్టి, మోకాలికి పట్టుబట్టి, ముడులు వేసెడి, ముడులు వేసెడి నేరుకు గడగనేని, ముడులు వేసెడి నేరుపు గడగనేని, వేయవచ్చును ఉరాలలో, వేయవచ్చును ఉరాలలో విరుగు చూపి, కాలి కన్నచో, కాలి కన్నచో ముడులవి గలవు రెండు, కాలి కన్నచో ముడులవి కలవు రెండు. మనకి ప్రశ్నలు ప్రహేళికలు ఉంటాయి. 20 లేడీస్ ఆర్ దేర్, 24 హెడ్స్ ఆర్ దేర్, హౌ ఇట్ ఈస్ కరెక్ట్ అని ఇంగ్లీష్లో అడుగుతారు. అంటే వాళ్ళు ఉన్నదే దే ఆర్ 20, 24 హెడ్స్ ఆర్ దేర్ అంటే అప్పుడు 24 హెడ్స్ ఆర్ 4 హెడ్ అనేదాన్ని కలిపి చెప్పడం. అట్లా తెలుగులో తిరుపతిలో ఎన్ని గుళ్ళు ఉన్నాయి అని అడుగుతారు. అడిగితే వెంకటేశ్వర గుడి ఒకటే ఉంది, లేకపోతే ఇంకోటి గుళ్ళు లెక్కెట్టుకుంటూ ఉంటాం. కానీ తిరుపతి అని 2 గుళ్ళు ఉన్నాయి, మొదటి తీ తర్వాత తీ గుడికారు. అట్లాగే బట్టదలకు మోకాలికి ముడియటం అనేది మోకాలికి అన్నప్పుడు లీకిలో 2 గుళ్ళు ఉన్నాయి. ఆ ముళ్ళు మర్యాద వేయించేశారు. 3 ముళ్ళు కాదు కానీ 2 ముళ్ళు వేసుకోవచ్చు. ఇక్కడ రాళ్ళలో విలువ చూపి అన్నారు. గడిగే నేను వేయవచ్చును రాళ్ళలో విలువ చూపి కాలి కన్నచో రాళ్ళలో విలువ చూపి విలువ కాదు శ్లేష. ఏ పద్యం? ఏకసఖ్యమునకైన నిందిరారమణుని పలుకంగలేని దుర్భాషితులను, కలలోననైన శ్రీకాంతుని సత్పాద కమలముల్ సూడని కర్మరతుల, నపుచునైన కృష్ణ ప్రశంసకు చెవిదార్పనేరని దుష్కథా ప్రవణుల, యాత్రోత్సవంబులనైన నీసుని గుడిత్రోవ త్రొక్కగలేని దుష్పదులను,
పరమ భాగవతుల పాదధూళి సమస్త తీర్థ సారమనుచు తెలియలేని వారి 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 చేరిన వారి తొలుత గట్టి తెండు దూతలారా గజాన్ పద్మార్కం గజాన్ మహర్నిశం ఏకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. నరకంలో యమధర్మరాజు తన దూతలందరికీ భూలోకంలోకి పోయి ఎవరెవరిని తీసుకురావాలో, ఎవరిని ముందు తీసుకురావాలో, ఎట్లా తీసుకురావాలో ఆ చెప్పేటువంటి పద్ధతిలో ఈ చక్కని శీసపద్యంలో దారిలో పోతూ గుడి కనపడినా కూడా ఆగి లోపలికి వెళ్లకుండా తిరిగేవాళ్ళని, ఇంకా పరస్త్రీల వంక చూసేవారిని, ఇటువంటి వారిని అందరినీ వారిని వారి తాలూకు వారిని ఇట్లా ఎట్లయితే ఒక సిబిఐ వారు ఒకరి ఇంటి వాళ్ళ చుట్టాలు, బంధువులు, దూరపు బంధువులు, స్నేహితుల ఇళ్లలో పడిపోతారో అట్లా వాళ్ళందరి ఇళ్ళకి పోయి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పడ్డట్టుగా పోయి ముందు వాళ్ళందరినీ తీసుకురండి అని యమధర్మరాజు ఈ విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి మనం కానీ మన దగ్గర బంధువులు, దూర బంధువులు, చుట్టాలు, స్నేహితులు ఎవరు కూడా అట్లా ఉండకుండా మనం సరిచేయవలసిన బాధ్యత మన మీద. ఎందుకంటే వారిని పట్టుకుంటే వాళ్ళ లిస్టులో ముందు మనం కూడా పట్టుకుంటారు. కాబట్టి ఆ విధంగా యమధర్మరాజు ఇంత జాగ్రత్తగా చెప్పిన కారణం ఏంటంటే మన చుట్టూ ఉండే పరిసరాలను మనమే కాపాడుకోవాలి. మన బంధుమిత్రుల్ని, మన స్నేహితుల్ని, మనందరినీ, మన పదాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా మనం తప్పు అని చెప్పాలి వాళ్ళకి. లేకపోతే ముందు మనం తీసుకుపోయి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి వివరాలను మనం అడుగుతూ ఉంటారు. కనుక ఈ నరకంలో ఉన్నటువంటి ఈ శాసనం భూలోకంలో మనందరికీ పనికొస్తుందని మంచి పద్యం వినిపించేందుకు వారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పైగా యముడు మామూలుగా చెప్పలేదు, సీసాతో చెప్పాడు. సీసా పద్యం అది. చచ్చినట్టు మనం సీసా ఉంటే కానీ ఏడు పద్యాలు రావు. ఎక్కడిది ఎవరిది పద్యం? భాగవతంలో అజామిళోపాఖ్యానం పోతాం. ఇప్పుడు మనం ఒక రెండో అవతం అయింది కదండి, మనం కొంచెం రెండు మిగతా రెండు పాదాలు కూడా ఇప్పుడు చెప్పేస్తే తర్వాత ధారణ మళ్ళీ రౌండ్ అక్కర్లేదు ఉన్నట్టు. అందరికీ పోయినా టైం అయిపోతుంది, లంచ్ మూసేస్తారేమో అక్కడ భయంగా. ఒకవేళ మూస్తే ఏం చేయాలనేది సమస్య. మూస్తే మన అవగాహన కంటిన్యూ చేసుకోవచ్చు. రాకపోయినా నాకు పొద్దునే పెదలాయన మొదలు పెట్టవలసింది. ఇప్పుడు మళ్ళీ మొదటి అంశం నుంచి పూర్తి చేసుకుంటూ రావటం మీరు మీ ఆదేశం. మీ ఇష్టం, మీరు ఎలా చేసినా కూడా. అని కాదుగా అందరూ శ్రోతలైతే ఇష్టం, సంచాలకుల శాసనమే నా ఉద్దేశం. అంటే సమన్వయం మనకేమిటంటే మనకు టైం తక్కువగా ఉందంటే కాబట్టి మనకు ఆ రెండు పద్యాలు పూర్తి చేస్తే స్వస్తి. మనం మీరు బాగా చేసినట్టుగానే భావించి బాగా చేస్తారని చెప్పి భావించి మీ మీద అపారమైన నమ్మకంతో చేసి చూపిస్తా. అయ్యా మీరు బాగుందని ఒకసారి చప్పట్లు కొట్టండి. మా దిగునీకృత ఉత్సాహం మీకు అర్థమైనట్టు. రెండు పాదాలు చెప్పేసి తర్వాత ధారణ అన్ని ప్రజలు చెప్పచ్చలేదు కదా. ఎందుకంటే ఎవరు చేయనిట్టిది ఈ కుదిరాటయు అత్తెనుగులు. అది ఇక్కడ ఇన్ని వేల మైళ్ళు దాటి తూర్పు నుంచి పడ వరకు వచ్చి. అదే కారణం ఏంటంటే పీఠిక ఎక్కువయ్యి పొద్దున్న టైం లేట్ అయ్యి మనం మొదలెట్టడమే ఆలస్యంగా మొదలెట్టాం. 90 పేజీలు పీఠిక, 10 పేజీలు పుస్తకం అయింది. అంటే అంత వ్యాఖ్యానం చేస్తే తప్ప ఈ మజా రాదని ఎంతమంది రారు. లేకపోతే ఉపోద్ఘాతం ఉపగాఢాఘాతం అవుతుందని ఇట్లాంటి చమత్కారాలు చేస్తూ ఉంటారు. లేదు ఆయన వెళ్ళట్లేదు. అంటే అది స్వయంగా చేసే కొన్ని ఉంటాయి కాబట్టి
అది అంశం పద్మంలో రాసుకుంటారు కానీ పర్వాలేదు. అంశం రాసుకుంటారు కానీ వెలుగులు చిట్టెము గట్టన్ తెలుగును తీరును అమెరిక దీవిన్నిలుకొన్ తెలుగును తీరును అమెరిక దీవిన్నిలుకొన్ వెలసెను వెలసెను తెసాస ఈయది వెలసెను తెసాస ఈయది శూన్యం తీసేసారు. అంటే మనకి పంచాంగంలో ఉగాది నాడు చెప్పేటప్పుడు మధ్యలో సున్నా ఉంటే 6 నెలలు, ఆ 4 నెలలు ఇబ్బంది, అది శూన్య మధ్య శూన్య అంత్య శూన్య చెబుతూ ఉంటారు. అందుకని మన తెలుగుకి ఎక్కడా సున్నా ఉండకూడదు నా ఉద్దేశం. శూన్యానికి కొంచెం గ్రాంధిక భాషలో మూవ్ ఉండే చోట మనం వ్యవహారికంలో సున్నాలు పెట్టుకోవడం మొదలు పెట్టాం. అమెరికాలో తెలుగు సాంస్కృతిక సంఘం అంటాం కానీ ఆ సున్నా లేదండి. సాంస్కృతిక సంఘం ఏంటంటే సగం వెలసెను తెసాస ఈయది నలువది పుట్టుక కొలువిది నలువది పుట్టుక కొలువిది నాణెంబయ్యన్. బాగుంది. నిజంగా బాగుంది అంటున్నానండి. గబగబా ఉద్దేశం అది కాదు. నిజంగా బాగుంది. నెక్స్ట్ సార్ ఆ తర్వాత సమస్య 2 పదాలు. సమస్య 2 పదాలు. ఒకటే పాదం సమస్య ఆల్రెడీ సమస్య ముందు ఆయన సమస్య తీసుకోవడానికి వెళ్ళాడు. మనం మీరు చేస్తున్నాం. నీవును నన్ను గోరుమని నిలిపిన రక్కసు నుంచి వేయగా రావలి నేల కంచు రావలి నేల కంచడుగా రావలి నేల కంచడుగా ప్రక్కన లత్సన తోడ ప్రక్కన లత్సన తోడ లక్ష్మణుడు చంపగా రావణ కుంభకర్ణులను చంపగా రావణ కుంభకర్ణులను రావణ కుంభకర్ణులు చావురా రావణ కుంభకర్ణులకు చావురాన్ రావణ కుంభకర్ణులకు అప్పుడు రాముడు పుట్టే అర్థం కూడా చెప్పి ఏ రకమైన విలువలు లేకుండా ఏ విలువలు కనంబడక ఎల్లని జన్నము పాడు చేయుచున్
రాక్షసులు ఏమిటంటే తపస్సులు యజ్ఞాలు చెడగొడుతూ ఉండటం అనేది వాళ్ళ పని. ఆ ప్రతిపక్షం పెరగకూడదని ఉద్దేశించారు. ఆ దేవతలు వాళ్ళకి వేరే కాబట్టి వాళ్ళని తపస్సుల వల్ల యజ్ఞాల వల్ల పెరుగుతారనే ఉద్దేశంతో ఇవి చెడగొడుతుంటారు. కాబట్టి నీవును నన్ను కోరుమని స్త్రీలు కనపడితే వాళ్ళకి ఎవరైనా ఓర్వశిని రమ్మని అందరినీ కోరాడు రావణాసురుడు. అలాగే సీతాదేవి నీవును నన్ను కోరుమని నిలుపుతూ రక్కసు చంపివేయక అట్లాంటి రాక్షసుడిని చంపడం కోసం రావలి నీవు నేలకని నేలకు భూమి మీదకి రామని అడిగితే ఆయన ప్రక్కన లచ్చన వెంట లక్ష్మణుడు కూడా తోడుగా ఆదిశేషుడితో సహా వచ్చాడు. రాగా చావగా రావణ కుంభకర్ణులు చావురాన్ రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టే. మీ సమస్య తీరుతుంది, అది మీ సమస్య తీరుతుంది. మీ తరఫున మేము ఇక్కడ సమస్యలో మొదటి అక్షరానికి తలకట్టు కలిపేయాలి. నమస్తే నమస్తే అంటే నమస్కారం. మీది పూర్ణ అయిపోయింది. తర్వాత రెండు బాధలు ఓడిపోవదు భాష రేపొట్టి మాట లావుగలిగిన లావుగలిగిన వారలై ప్రోవలయు లావుగలిగిన వారలై ప్రోవలయు ఒకటిగా నుండి వీడి లేకుంటి మనుచు ఒకటిగా నుండి వీడి లేకుంటి మనుచు ఏం లేదు కుంటి కావాలి వీడి లేకుంటిమి అనుచు ఒకటిగా నుండి వీడి లేకుంటి మనసు తెలుగుదనమెల్లవారును నిలుపుడి చట తెలుగుదనమెల్లవారును నిలుపుడి చట. కథ ఇడ్డైపోయల్లే వెదలే పోగా ఇటగల వీడే డంగై అదిగిన కుర్చీ వీడక మెదుగును తలపక గిరీశమే ఇటండెన్. అసలు అయిపోతుందని కూడా ఆలోచించకుండా అయిపోయిందన్న సంగతి తెలిసింది. మెదుగును గిరీశమే తాలియా. అయితే అచ్చ తెలుగు లేదా హిందీ అది పరభాష. నెక్స్ట్ ఏంటండి అయిపోయిందా? హిందీ ఇక్కడ తాళియా, ఇంకొక రెండు పాదాలు తెలుగు అయితే అక్కడ తాళియా. వర్ణం చెప్పక్కర్లేదు. గతపది పూర్తి చేసి అయిపోయింది.
ఇప్పుడు చిత్రాక్షరం ఒకటి బ్యాలెన్సా? చిత్రాక్షరం ఒక పాదం చెప్పేస్తే చిత్రాక్షరంలో కొన్ని అక్షరాలే అడిగారు, కొన్ని అడిగారు, మిగతా చెప్పారు. 20 అక్షరాలు మిగతా చెప్పారు. చెప్పేసి ఆ దారుణం అన్ని ఒకసారి చెప్పారు. ముందుగా వరనాంశంతో మొదలు పెడదాం. దారుణాంశంలో పోతాం. ఇంకా వెలుగులు చిట్టెము గట్టన్ తెలుగును తీరును అమెరిక దీవిని నిలువన్ వెలసెను దశ సయ్యది. మైక్ పోయాను. నలువది పుట్టువ కొలువిది నాళెంబయ్యన్. చప్పట్ల మీద ఆధారపడి వెళ్ళడం చప్పగా కొట్టి కుదరదు. తర్వాత సమస్య. రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టే గుణాభిరాముడై ఏ విలువల్ కనం బడక ఎల్లరి జన్నము పాడు చేయుచున్ నీవును ననుగోరుమని నిల్పెడు రక్కసు దృంచివేయగా రావలే నేలపై కనుచు రావలే నీవు రావలే నేలకంచడుగా రావలే నేలకంచడుగా ప్రక్కన లత్సన రాగా ప్రక్కన లత్సన తోడ సాగురాన్ రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టే గుణాభిరాముడై దత్తపది. ఓడిపోవుట ఓడిపోవదు తెలుగు రేపొట్టి మాట. ఓడిపోవదు తెలుగు రేపొట్టి మాట. ఓడిపోవదు భాష అన్నాను తెలుగు సరే, అక్షరగణం సరిపోతే ఓడిపోవదు భాష రేపొట్టి మాట. లావుగల వారలై దాని ప్రోవలయు లావు కలిగిన వారలై ప్రోవలయు ఒకటిగా నుండి వేరు లేకుంటి మనసు వీడి లేకుంటి మనసు ఒకటిగా నుండి వీడి లేకుంటి మనసు. ఇంకా మెల్లదు తెలుగుదల మెల్లవారును నిలుపవలయు మెల్లపోయింది. ఇంకా నేను గుడ్డి కంటే మెల్ల. తర్వాత గిరీశం ఏమంటున్నాడో చూద్దాం.
కథ అడ్డైపోయల్లే కథ అడ్డైపోయల్లే వెతలే పోగానిట గల వీడేడంగై అతికిన కుర్చీ వీడడు వెతికిన కుర్చీ వీడక మెతుకును కలపక గిరీశమే మెతుకును తలపక గిరీశమే ఇట నుండెన్. ఇవి ఊత పదాలు. గిరీశాన్ని డామిట్ కథ అడ్డం తిరిగిందని ఇటువంటి మాటలు. కాబట్టి తెలుగు వాళ్ళందరూ ఇట్లాగే కలుసుకున్నారు. ఇది ఉందా, కుదురుతుందా, సాగుతుందా అని అనుకుంటున్నాను నేను. కానీ ఇది నేనే అడ్డం కథ అడ్డం తిరిగింది. తెలుగు వాళ్ళందరూ ఒకటే ఉన్నారు. అన్ని కళల్ని పరిరక్షించేటువంటి మంచి ఉత్సవాలు జరుపుతున్నారు అని కూర్చుని కుర్చీలోంచి కదలకుండా అదృశ్య కుర్చీలో ఏ కుర్చీ ఖాళీగా ఉందనుకోవడానికి వీలేదు. ఎక్కడో అదృశ్యంగా కూర్చొని ఉన్నాడు. అతను ఉద్దేశంలో కథ అడ్డం తిరిగింది. వీళ్ళు తెలుగు తెలుగు వాళ్ళు అందరూ ఇట్లా ఆరంభ షూర్లు అనుకున్నాడు అతను. కానీ అట్లా కాదు, ఆరంభమే కాదు ముగింపులో కూడా షూర్లు అనే విషయం తెలిసింది. చిత్రాక్షరి చక్కగా నెల్లవారులను సాగుచునుండు ఒక మాటగా. చక్కగా నెల్లవారలును సాగుచునుండు ఒక్క మాటగా. మత భేదాలు అవి లేకుండా అందులో కొన్ని అక్షరాలే మీరు అడిగారు. మొత్తం అడిగినా ఇవే అక్షరాలు వచ్చేవి. పరమేశ్వరి ఉరుకరుణన్ పరిపూర్ణత కంచనిదియు బాగోగో గురువులు మిత్రులు మీరలు సరసతనాశీర్వదింప సంప్రార్థించు. అచ్చ తెలుగు అవధానం తెలుగు భాషకి ఒక కొత్త ఊపిరి పోస్తున్న శ్యామలానంద ప్రసాద్ గారు. ఇది కొత్త ఏం కదా ఆయనకి. అంచేత చాలా ఘనంగా, దివ్యంగా, రసభరితంగా కార్యక్రమాన్ని నిర్వహించడం ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పరమేశ్వరుడు ఆయనకు ఆయుర్వేద ఐశ్వర్యాలు అఖండ మేధా సంపత్తి ఆ దక్షిణామూర్తి స్వామి కలిగించాలని ప్రార్థిస్తూ స్వస్తి. మచ్చలేని మంచి వ్యక్తి అచ్చ తెలుగు పాలపర్తి అవధాన విద్యలోన ఆరితేరినట్టి మూర్తి శ్యామలానందమూర్తి సరస్వతి పుత్ర కీర్తి మనోరంజకంగానిట మలచిన ఈ అవధానం 40 ఏళ్ల TCAకు నవజీవన బహుకృతి. అందుకే మీకీ విధి అందించద అక్షర కృతి.